లైసెన్స్ రద్దు వైపుగానే వెళ్తున్నట్టు కనపడుతుందండి. అసలు ఏం జరిగింది చెప్దాము. అసలు ఇష్యూ ఏంటనేది చూద్దాము. మొన్న జగన్ కూడా దీని మీద మాట్లాడాడు. సో ఇదేంటంటే వైఎస్ భారతీ రెడ్డి డైరెక్టర్గా ఉంటున్న భారతీ సిమెంట్స్ కంపెనీ, అంతకుముందు ఇది రఘురామ్ సిమెంట్స్ అని ఉండేది, తర్వాత భారతీ సిమెంట్స్ అయింది. సో ఈ భారతీ సిమెంట్స్కి రఘురామ్ సిమెంట్స్ ఉన్నప్పుడే 2008లో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లాలో కమలాపురం మండలంలో 509.18 ఎకరాలు సున్నపు రాయి, తర్వాత ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాలు, మొత్తం 744 ఎకరాల 75 సెంట్ల సున్నపు రాయిని లీజుకి ఇచ్చారు. అప్పుడు ఏంటంటే మామూలుగా అప్పట్లో ఎలాగ ఉండేదంటే దరఖాస్తు చేసుకునేవి కంపెనీలు, వీళ్ళు లీజుకి గవర్నమెంట్ ఇచ్చేసేది. అట్లా దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎల్ఓఏ అంటారు. ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్, అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తే ఇచ్చేశారు. అయితే మిగతా అనుమతులన్నీ తెచ్చుకుంటే రెగ్యులరైజ్ చేసి దానికి పర్మనెంట్ గా లీజు ఇస్తామని చెప్పారు. వీళ్ళు అదేమి చేయకుండా అలాగే కంటిన్యూషన్ చేసుకుంటా వెళ్ళిపోయినాక దీని మీద ఏమైంది, ఇదే కాకుండా ఏసీసీ వాళ్ళు కూడా, అసోసియేట్ సిమెంట్ కంపెనీ, అది ఇప్పుడు అదానీ వాళ్ళది, రామ్కో, వీళ్ళకి కూడా ఇలాగే లీజుకి తీసుకున్నారు. ఈ భారతీయ సిమెంట్స్ ఏమో నేను చెప్పిన ఈ 2 మండలాలు, తర్వాత ఈ ఏసీసీ ఏమో 2023లో మైలవరం దగ్గర 997 హెక్టార్లలో వాళ్ళు తీసుకున్నారు. 2024 మార్చిన జగ్గైపేట, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో 267 ఎకరాలకు సంబంధించి రామ్కో వాళ్ళు తీసుకున్నారు. సో ఈ మూడిట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అనేది వచ్చిందనమాట. ఇదేమైందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కేంద్ర గనుల శాఖకి ఎవరో కంప్లైంట్ చేశారు, ఇలాగా లీజులు చెల్లదు ఇది వీళ్ళు, ఎందుకంటే 2015లో రూల్స్ మారాయన్నమాట. అప్పటి వరకు ఏంది, దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చేవాడు. అప్పుడేమైందంటే 2015లో మేజర్ మినరల్కి సంబంధించి ఖనిజాల అభివృద్ధి నియంత్రణ, అంటే మినరల్ అండ్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రూల్స్ అని ఉంటాయి, ఆ రూల్స్ చేంజ్ చేశారు. ఆ రూల్స్ చేంజ్లో దరఖాస్తు పెట్టుకుంటే ఇవ్వకండి, ఈ వేలం ద్వారానే ఇవ్వాలి గనుల్ని, ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదని రూల్స్ మారారు. సో ఆ రూల్స్ ప్రకారం వీళ్ళకి ఇప్పుడు లీజు చెల్లదు, ఎందుకంటే వీళ్ళది పాత మెథడ్లో లీజు ఉంది. కానీ పాత పద్ధతిలో లీజు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఒక నిబంధన సడలించి ఏం చేశారంటే, అప్పటికే ప్రాథమిక లీజు ఉన్న వాళ్ళకి కొన్ని రోజులకు టైం ఇచ్చి, ఈ లోపల మీరు అన్ని అనుమతులు తీసుకొని పూర్తి స్థాయిలో లీజు పొందాలి, లేకపోతే మీ లీజు రద్దు అవుతుందని చెప్పారు. కానీ వీళ్ళు ఆ పని చేయకుండా ఏం చేశారంటే, జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరి 2న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇట్లా మా వాదనలు వినకుండానే మా లీజు రద్దు అని చెప్తున్నారు అని చెప్తే, కోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది, వీళ్ళ వాదనలు కూడా వినండి మీరు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది, జగన్దే, ఎన్నికల ముందు అది. సో జగన్దే కాబట్టి కోర్టు చెప్పినట్టుగా, అంటే ఇవన్నీ ఒక డ్రామా, జగన్ భారతి రెడ్డి కలిసి ఆడినే డ్రామా. కోర్టు ద్వారా మనం తీసుకుంటే అప్పుడు గవర్నమెంట్ మీద చెడ్డ పేరు రాదని చెప్పి కోర్టు ద్వారా తీసుకొని, గవర్నమెంట్ మేము వాళ్ళ వాదన కరెక్ట్ గా అనిపించింది అని చెప్పి లీజుని 50 ఏళ్ళకి లీజుకి ఇచ్చేసారు. సో ఇప్పుడు ఈ లీజు 2015లో మారిన రూల్స్ ప్రకారం ఈ లీజు చెల్లదు, వీళ్ళు మిగతా అనుమతులన్నీ తీసుకొని రెగ్యులరైజ్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు కేంద్ర గనుల శాఖకి కంప్లైంట్ వెళ్ళింది. కేంద్ర గనుల శాఖ దీన్ని పరిశీలిస్తే వీళ్ళు గనుల శాఖ దగ్గర కూడా ఇదే ఆర్గ్యుమెంట్స్ చేశారు, మేము అన్ని అనుమతులు తీసుకున్నాం, నిబంధనకు లోపడే మాకు 50 ఏళ్ళకి ఇచ్చాయనేది భారతీయ సిమెంట్స్ వల్ల ఆర్గ్యుమెంట్. కానీ ఇప్పుడు దీని మీద ఒక నివేదిక చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ ఇచ్చిందని చెప్తున్నారు. ఇది అన్నిట్లో తెలుగుదేశం పత్రికలు అన్నిట్లో ప్రముఖంగా వచ్చింది. సో లీజుకి తీసుకోవడం కరెక్ట్ కాదు, దీన్ని రద్దు చేయాలి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం లీజు రద్దు చేయబోతున్నట్టుగా ఈనాడు జ్యోతి రాస్తున్నారు.
సో అంటే వీళ్ళు రాస్తున్నారంటే ఆల్రెడీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు. ఇది జగన్ కి తెలిసి జగన్ ఏం చేశాడంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను అన్నారు చాలా పరిశ్రమల్ని తరిమేశానని. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు. భారతీయ సిమెంట్స్ ని చంద్రబాబు తరిమేస్తున్నాడు. భారతీయ సిమెంట్స్ ఒకదాన్ని అంటే మళ్ళీ వెయిట్ రాదు కాబట్టి సజ్జన్ జిందాల్ని తరిమేస్తున్నాడు, అరబిందో తరిమేస్తున్నాడు, సిరిడి సాయి, ఇదంతా కూడా వైసీపీ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు అన్నమాట. అరబిందో అనేది విజయసాయి రెడ్డి వాళ్ళకి సంబంధించింది. సిరిడి సాయి, తర్వాత మై హోమ్స్, దాల్మియా, శ్రీ సిమెంట్, వీళ్ళందరినీ కూడా చంద్రబాబు తరిమేస్తున్నాడు అని ఒక దీన్ని ఇతను క్రియేట్ చేసి దాని మీద ప్రచారం అనేది జగన్ ప్రారంభించాడు. అంటే ఒక పక్క ఇప్పుడు చంద్రబాబు గాని ఏమాత్రం భారతీయ సిమెంట్స్ గాని రద్దు చేస్తే చూడు కంపెనీలంతా తరిమేస్తున్నారు అనేది గతంలో ఎట్లయితే జగన్ మీద ఆరోపణలు వచ్చాయో అట్లాగా ఇప్పుడు